హాయ్ గైస్! వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీ. ఈరోజు మనం బీఎస్సీ 1 వీక్ చార్ట్ చూస్తున్నట్టయితే, ఇక్కడ ఇది చూడండి. ఇది క్లియర్‌గా రెసిస్టెన్స్‌ని బ్రేక్‌ఔట్ చేసే దగ్గర ఉందనమాట. ఇది ఇప్పుడు కరెంట్‌లీ నియర్లీ 3000 అక్కడ ట్రేడ్ అవుతుందనమాట. ఇది మన బ్రేక్‌ఔట్ జోన్ అనమాట. ఇది బ్రేక్‌ఔట్ అయిన తర్వాత ఎంటర్ అవ్వాలి గైస్, గుర్తుపెట్టుకోండి. ఇది బ్రేక్‌ఔట్ జోను. ఇదే రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది ఇప్పుడు. ఈ కిందున్నది సపోర్ట్ అనమాట. ప్రస్తుతం ప్రైస్ కరెక్ట్ అయింది. కరెక్ట్ అయ్యి మళ్ళీ రికవర్ అయిందనమాట గైస్. ఇప్పుడు మనం వన్ డే చార్ట్ చూద్దాం. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది కరెంట్‌లీ 200 ఎస్ఎంఏ లైన్ పైనే ఉంది గైస్. సో, ఇది అప్ ట్రెండ్‌లోనే ఉంది. సో, భయపడాల్సిన అవసరమే లేదు. స్టాక్ యొక్క ఫండమెంటల్స్ కూడా బానే ఉన్నాయి. ఆఫ్టర్ ఎ లాంగ్ ర్యాలీ జస్ట్ కరెక్ట్ అయింది అంతే, ప్రైస్ కరెక్షన్. మళ్ళీ నార్మల్ అయిపోయింది స్టాక్. ఇప్పుడు చూసినట్టయితే ఇది వన్ డే చార్ట్ అనమాట. ఇక్కడ క్లియర్‌గా చూడండి. ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర జస్ట్ హావర్ అవుతుందనమాట. అంటే రెసిస్టెన్స్ దగ్గరికొచ్చి అలా ఆగుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే మాక్సిమం ఈ స్టాక్ లాంగ్‌లోనే ట్రేడ్ అవుద్ది. అంటే పైకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. షార్ట్ ట్రేడ్ కూడా పాసిబులే. బట్ చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కిందున్న సపోర్ట్ అనమాట. ఇప్పుడు ఈ స్టాక్ యొక్క టార్గెట్, స్టాప్ లాస్, ఎంట్రీ అంతా చూడాలంటే గైస్ ఇప్పుడు మీకు కంప్లీట్‌గా ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి వీడియో ఎండ్ దాకా. వీడియో ఎండ్ దాకా చూడండి. దీని టార్గెట్, స్టాప్ లాస్, ఎంట్రీ ఎంత అంటే, ఇక్కడ 2 ట్రేడ్స్ పాసిబుల్ అనమాట. లాంగ్, షార్ట్. అంటే పైకెళ్తే లాంగ్ తీసుకోవాలి. కిందకొస్తే షార్ట్ తీసుకోవాలి. కానీ మాక్సిమం లాంగే అవుతది గైస్. 2 ట్రేడ్స్ పాసిబుల్ అనమాట చూసినట్టయితే. వాటి యొక్క టార్గెట్స్, ఎంట్రీస్, స్టాప్ లాసెస్ ఇక్కడ కంప్లీట్‌గా మెన్షన్ చేశాను గైస్. మాక్సిమం లాంగే అవుతది. తక్కువ ఛాన్సెస్‌లో షార్ట్‌కెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ 2 పాసిబిలిటీస్ రాసాను. ఎందుకంటే కొంతమంది షార్ట్ ట్రేడ్ చేయడానికి ఇష్టపడతారు. ఇది మోస్ట్‌లీ లాంగ్ ట్రేడ్ అనమాట. ఇక్కడ ఎంట్రీ ఎంత కావాలంటే 3010, అంటే కంప్లీట్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత ఎంటర్ అవ్వండి గైస్. ఫాల్స్ బ్రేక్‌ఔట్స్ దగ్గర ఎంటర్ అవ్వకండి. బ్రేక్‌ఔట్ సస్టైన్ అయిన తర్వాత వన్ డే తర్వాత ఎంటర్ అయితే బెస్ట్ గైస్. నెక్స్ట్ మీరు కింద చూసినట్టయితే స్టాప్ లాస్ ఎంత అంటే చెరిగిపోయింది గైస్, సారీ. 2640 గైస్ స్టాప్ లాస్. రూ. 2640 స్టాప్ లాస్ గైస్. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 3200, అంటే 3200 గైస్. ఇక్కడ చూసినట్టయితే అంటే నియర్లీ మన టార్గెట్ 200 పాయింట్లనమాట. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద స్టాక్ కాబట్టి మన యొక్క టార్గెట్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయన్నమాట. 200 అండ్ ఈ టార్గెట్స్ అనేవి బేస్డ్ ఆన్ ఫిబొనాచి మనం చెప్పాం గైస్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ స్టాక్ గనుక కిందకెళ్తే షార్ట్ అప్పుడు ఎంత తీసుకోవాలంటే 2750 దగ్గర మనం షార్ట్ చేయాలి గైస్. అంటే అక్కడి నుంచి కిందకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అక్కడ గనక ఉండిపోతే స్టాక్ లైక్ అంటే చాలా రోజులు నిఫ్టీ గనక డౌన్ అయితే అప్పుడు 2750 దగ్గర ఎంటర్ అవ్వండి. అండ్ దీని యొక్క స్టాప్ లాస్ కూడా సేమ్ దానిలాగే 2640. అండ్ దీని యొక్క టార్గెట్ ఏంటంటే షార్ట్‌కి 2660 అనేది మన టార్గెట్ అనమాట. అంటే కిందకెళ్ళడమే మన టార్గెట్ అనమాట. ఎందుకంటే షార్ట్ చేస్తామంటే కిందకెళ్ళాలి. అప్పుడే మనం షార్ట్ చేయాలనమాట. సో, ఇది ఈ 2 యొక్క టార్గెట్స్, ఎంట్రీస్, స్టాప్ లాసెస్ గైస్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థాంక్ యూ గైస్. అండ్ టాప్ 100 స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ అనలైజ్ చేసి మన ట్రేడింగ్ ఛానెల్‌లో పెడుతున్నాం గైస్. ఎవరైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి వాటి యొక్క టార్గెట్స్, ఎంట్రీస్, స్టాప్ లాసెస్ నోట్ చేసుకోండి గైస్. ఆల్రెడీ కొన్ని స్టాక్స్ టార్గెట్స్‌ని క్రాస్ అయ్యాయి గైస్. సో, రోజు అప్డేట్ చేస్తా ఉంటాను వీడియోస్‌లో అన్నమాట. అవి చెక్ చేసుకుంటూ ఉండండి గైస్. థాంక్ యూ గైస్.